So what is the topic we started? Cost sheet. Yes. So it is a practical chapter. What is cost sheet? It is a statement which shows the breakup of total cost. Yes. Now in this we calculate only cost, or we can also calculate profit. We can also calculate profit provided they give you sales. If they give you sales, then anyhow we are calculating cost. We can get profit. Yes. Next, when we are calculating cost, we calculate for the cost unit. We calculate for what? Cost unit. Without cost unit, you cannot determine what is the selling price, isn't it? If you want to determine selling price per unit of what you are fixing selling price, that we should know always. ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేయాలంటే ముందు ఆ పర్ యూనిట్ ఏంటో తెలియాలి కదా, ఎలా అమ్ముతున్నామో తెలియాలి కదా, పర్ కేజీ అమ్ముతున్నామా, పర్ టన్ అమ్ముతున్నామా, పర్ బ్యాగ్. సో ఆ కన్వీనియన్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డిటర్మైన్ వాట్ ఈస్ ది కాస్ట్ యూనిట్. ఓకే, నెక్స్ట్, టు ప్రిపేర్ కాస్ట్ షీట్ you have two options. What are the two options? Option number one is you can take on actual basis how much cost we are incurring for producing the goods. The same thing you can consider. This is called as historical cost. దీని ఏమంటాం మనం? Historical cost అంటాం. The second one is on estimated basis, isn't it? So all direct costs easily we can estimate or not, ప్రాబ్లమే ఉండదు. బట్ వాట్ అబౌట్ ఇండైరెక్ట్ కాస్ట్? అది కామన్ కాస్ట్ కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంది, సైంటిఫిక్ ప్రాసెస్. ఓకే, అదేంటో కూడా మనం తెలుసుకుంటాం. సో ఇలా బోత్ డైరెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ఎస్టిమేట్ చేస్తారన్నమాట. సో సెకండ్ ఆప్షన్ ఇదన్నమాట. సో ఇందులో మనకి కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలన్నా, లేదా రియలిస్టిక్గా ఇండస్ట్రీలో ఏది ఎక్కువ ఫాలో అవుతారంటే విచ్ వన్, ఎస్టిమేటెడ్ ఆర్ యాక్చువల్ అనుకుంటున్నారా? ఏం చెప్పాను? ఎస్. తర్వాత దెన్ ఐ థింక్ ఐ హావ్ గివెన్ ఈవెన్ అడ్వాంటేజ్ ఆల్సో. ఈ కాస్ట్ షీట్ వల్ల మనకుండే అడ్వాంటేజెస్. ఫస్ట్ ఆబ్వియస్ అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ ఆబ్వియస్ అడ్వాంటేజ్ ఇస్ టు క్యాలిక్యులేట్. ఎస్, విత్ ద కాస్ట్ డెఫినెట్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? తర్వాత ఇంకా ఈ సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే మనకి కాస్ట్ కూడా తెలుస్తుంది కాబట్టి ఎలాగో. సో ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ అనేది పాసిబుల్ మనకి కాస్ట్ షీట్ తోటి? ఎస్. అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మిస్సింగ్, అకౌంట్స్లో మిస్సింగ్ ఏంటంటే ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ తెలుసు మనకి, కానీ ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ కూడా తెలుసు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రొడక్ట్ వైజ్, కానీ ప్రొడక్ట్ వైజ్ కాస్ట్ తెలియదు. సో ఇక్కడ మనకి అది పాసిబుల్ అవుతుంది. సో న్యాచురల్గా మనం ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు, ఏది మనం ప్రొడ్యూస్ చేయాలి, ఏది ప్రొడ్యూస్ చేయకూడదు అనే డెసిషన్ మేకింగ్ కూడా అది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అవునా? ఎస్. అలానే మనకి ఎస్పెషల్లీ కాంట్రాక్ట్స్ వాటిలో ఎక్కడైతే బిడ్డింగ్ అనేది వేసి మనకి కాంట్రాక్ట్స్ చేస్తామో అక్కడ కూడా మనం ఎస్టిమేటెడ్ బేసే కదా. ఎస్. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఏ జ్యువెలరీ షాప్ ఆల్సో, మనం ఏదైనా ఒక జ్యువెలరీ చేయించుకోవాలనుకోండి, డిజైన్, ఓకే, సో అక్కడ కూడా మన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే వాడికి, రైట్, ఇమీడియట్లీ మనకి ఏమి ఇస్తాడు? ఆ జ్యువెలరీకి డైరెక్ట్ మెటీరియల్ ఏంటి? గోల్డ్. సో గోల్డ్ ఎంత అవుతుందో వాడికి ఈజీగా తెలుసు కదా. వాడికి ఎగ్జాక్ట్ పర్సంటేజ్, అందులో లాస్ కూడా ఎంత వస్తుంది, ప్రాసెసింగ్ లాస్ ఎంత, ఎవ్రీథింగ్ ఈ నోస్ ఆర్ నాట్, అది కూడా ఇంక్లూడ్ చేసుకునే మనకి ఛార్జ్ చేస్తాడు జ్యువెలరీలో, గోల్డ్లో. తెలుసా మీ అందరికీ? ఎస్. సో అండ్ యాక్చువల్గా కూడా మన బిల్లు కూడా మోర్ ఆర్ లెస్ దగ్గరలోనే ఉంటుంది, వాడు ఇచ్చిన ఎస్టిమేట్కి దగ్గరలోనే ఉంటుందా లేదా? ఎస్. సో అంత కరెక్ట్గా ఎలా చేయగలిగాడు? ఎలా? బికాస్ అందులో మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఏంటి? డైరెక్ట్ కాస్టే. లేబర్ యాజ్ వెల్ యాజ్ వాట్, మెటీరియల్ అనేది ఏ కాస్ట్? అది డైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ ఎప్పుడు యాక్యురేట్గా ఉంటుందా లేదా? ఎస్. అంతేగాని నేను చేసిన తర్వాత అప్పుడు అడగండి నన్ను కాస్ట్, అప్పుడు చెప్తా నేనంటే మీరు ఊరుకుంటారా బాబు? లేదు కదా. ఎస్. సో ఆ కేసులో కూడా వీఆర్ యూజింగ్ వాట్, ఎస్టిమేటెడ్ బేసిస్. ఈవెన్ ఇఫ్ యూ గో టు సర్వీస్ సెంటర్ ఆల్సో, రైట్, సో ఇనిషియల్లీ హీ విల్ గివ్ యూ వాట్ ఈస్ ద ఎస్టిమేట్, హౌ మచ్
లేబర్ ఛార్జెస్, మెటీరియల్కి ఏమవుతుంది, ఎస్పెషలీ లూబ్రికెంట్స్కి, కన్జ్యూమబుల్స్కి ఎంత అవుతుంది అనేది వాడు మీద మీకు ఒక జాబ్ కాస్ట్ షీట్ మీద, జాబ్ కాస్ట్ మీద వేసిస్తాడు మీకు మొత్తం. వాడి అంచనా అంతా వేసిస్తాడు మీకు. అవునా కాదా? ఎస్. సో ఇండస్ట్రీలో రియలిస్టిక్గా ఫాలో అయ్యేదేంటి? ఎస్టిమేటెడ్ బేసిస్. సో దానివల్ల మనకి ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నాయో చూడండి. రైట్. తర్వాత కాస్ట్ షీట్లో మనం నాట్ జస్ట్ కాస్ట్, ఈవెన్ వీ విల్ ఆల్సో షో వాట్ ప్రాఫిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇక్కడ నేను బ్రేకప్ ఎలా ఇచ్చానంటే కాస్ట్ షీట్ ఫార్మాట్ లాగా ఇవ్వకుండా మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చార్ట్ ఫామ్లో ఇచ్చాను. ఇక్కడ నేను సేల్స్, ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉంటాయి సేల్స్. ఏంటవి? ఒకటి కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇంకోటి ఏంటి? ప్రాఫిట్ ఎలిమెంట్. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇది మనం డిటర్మైన్ చేయాలి. కాస్ట్ షీట్లో మనం కనుక్కోవాల్సింది ఇదే, కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే ఏంటో తెలుసా? మనం సేల్స్ చేయడానికి మన గూడ్స్ని ఓవరాల్గా ఎంత కాస్ట్ అయ్యింది, మన గూడ్స్ అమ్మడానికి, టు సెల్ అవర్ గూడ్స్ వాట్ ఎవర్ యూనిట్స్ ఆర్ సోల్డ్, దానికి ఓవరాల్గా ఎంత కాస్ట్ పడింది. సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకోవాలి, దాని సెల్లింగ్కి సంబంధించిన కాస్ట్ తీసుకోవాలి, అలానే అది కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలా అవుతా? ఎస్. అవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పానంటే మీ అందరికీ, మనం ఇన్కర్ చేసే కాస్ట్ ఏదైతే ఉందో, మెటీరియల్ కానీ, లేబర్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, మనకి ఫస్ట్ ఏ ఇన్వెంటరీకి ఛార్జ్ చేస్తాం మనం? రా మెటీరియల్ డబ్ల్యూఐపి కింద వెళ్తుంది. డబ్ల్యూఐపి మళ్ళీ దేని కింద వెళ్తుంది? ఫినిష్డ్ గుడ్స్ కింద వెళ్తుంది. సో మనం అసైన్ చేసే కాస్ట్ కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? డబ్ల్యూఐపికి ఛార్జ్ చేస్తాం, అక్కడి నుంచి ఫినిష్డ్ గుడ్స్కి వెళ్ళిపోతుంది. అవునా? సో హౌ డు గెట్ కాస్ట్ ఆఫ్ సేల్స్? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి వీ షుడ్ యాడ్ వాట్? జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇవి యాడ్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందని చెప్పాను మీకు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మనం ప్రొడ్యూస్ చేసిన దానికి ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ అడ్జస్ట్ చేస్తే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఐ విల్ రిపీట్ ఇట్. వాట్ ఎవర్ యూనిట్స్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్, కాస్ట్ ఉంది కదా మనం ప్రొడ్యూస్ చేసిన కాస్ట్, ఈ పీరియడ్లో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్కి కాస్ట్, దానికి మనం ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేస్తే ఏమొస్తుంది? సోల్డ్ వస్తుంది. నా దగ్గర ఈ పీరియడ్లో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ గివ్ మీ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 10,000 యూనిట్స్. దానికి నా దగ్గర ఆల్రెడీ ఈ పీరియడ్ బిగినింగ్లో నా దగ్గర ఏదైతే ఫినిష్డ్ ఉన్నాయో వాటి కాస్ట్ యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ఏమొస్తుంది తెలుసా? నా దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి అవైలబుల్ సేల్ చేయడానికి, దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అంటాం. అందులో నుంచి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, ఎంత మిగిలిన తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? హౌ మెనీ ఆర్ సోల్డ్, దానికి కాస్ట్ వస్తుంది. అందుకే దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నాం. ఇక్కడే కదా ఎగ్జాక్ట్లీ మనం అమ్మిన వాటికి ఇప్పుడు అమ్ముతున్నాం, దాని కాస్ట్ వచ్చింది, బాగానే ఉంది. ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అమ్మిన వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అదే కదా దాని మీనింగ్. మరి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి, దానికి ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలి చెప్పండి? ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలి దానికి? అమ్మిన వాటికి ఏమేమి ఇంకా ఛార్జ్ చేయాలి? దాని తర్వాత అమ్మిన వాటి కాస్ట్ వచ్చేసింది, అయిపోయింది. దాని తర్వాత మనం ఏమి ఇన్కర్ చేయాలి? అమ్మడానికి, అమ్మాలన్నా కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాలన్నా కూడా ఏమి ఇన్కర్ చేయాలి మనము? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంతే, వాటికి ఇది యాడ్ చేస్తున్నాం. రైట్. సో ఒకవేళ మీకు ట్రేడింగ్ తెలుసా? మీ అందరికీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎప్పుడైనా విన్నారా? ట్రేడింగ్ అకౌంట్ ఖచ్చితంగా. ఎస్. ఇప్పుడు సుమన్ సార్ అక్కడి వరకు వెళ్ళారా? ఐడియా ఇస్తున్నారు అక్కడి వరకు? ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు కదా ట్రేడింగ్. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు చెప్పండి? టు నో, టు క్యాలిక్యులేట్. టు నో కాదు, టు క్యాలిక్యులేట్. టు క్యాలిక్యులేట్ వాట్? గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలా వస్తుంది చెప్పండి? నేను చెప్తా. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో చూడండి, ఇది ట్రేడింగ్ అకౌంట్ అయితే మీరందరూ ఈ ఐటమ్స్ తీసుకొని ఉంటారు. ఏంటది? ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేజెస్, ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉంటే దీనికి సంబంధించింది. ఇది క్రెడిట్ సైడ్ బై సేల్స్, తర్వాత బై క్లోజింగ్ స్టాక్,
ఇదే కదా తీసుకుంటే క్రెడిట్ సైడ్ టోటల్ డెబిట్ సైడ్ కంటే ఎక్కువ ఉంటే విల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్, అదర్వైజ్ గ్రాస్ లాస్. ఇక్కడ ఈ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ వాట్ క్లోజింగ్ స్టాక్, దాన్నే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంట. ఎందుకు క్లోజింగ్ స్టాక్ మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటామంటే ట్రేడింగ్లో ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే అమ్మిన వాటి రెవెన్యూని అమ్మిన వాటి కాస్ట్ తోటి కంపేర్ చేయాలన్నమాట. దానికోసమే మనం ఏం చేస్తాం, క్లోజింగ్ స్టాక్ని క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. అంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ని మనం మ్యాచ్ చేయాలి కదా. ఏం మ్యాచ్ చేయాలి, మనం ఎన్నైతే యూనిట్స్ అమ్మామో దాని కాస్ట్ ఎంత అనేది మనం ఇక్కడ ఏం చేయాలి, మ్యాచ్ చేయాలి. దీన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు, అకౌంట్స్లో వింటారు కదా. ఎస్, ఆ మ్యాచ్ చేయడానికి మనం క్లోజింగ్ స్టాక్ని ఏ సైడ్ తీసుకుంటున్నాం, క్రెడిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్లస్ మైనస్ చేయలేం కదా, ఇది అకౌంట్స్ కదా, స్టేట్మెంట్ కాదు కదా. సో అందుకనే క్రెడిట్ సైడ్ వీఆర్ టేకింగ్. సో అర్థమైందా. సో ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏమేమి కంపేర్ చేస్తున్నాం, సేల్స్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. తర్వాత పిఎన్ఎల్ అకౌంట్లో మిగతావి తీసుకుంటారు కదా, సెల్లింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఎక్కడ వస్తాయి, పిఎన్ఎల్లో వస్తాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే ఏవైతే పిఎన్ఎల్లో ఉంటున్నాయో అవి మనం కస్టమర్కి ఛార్జ్ చేయట్లేదు. ఎవరు బేర్ చేస్తున్నాం, అవి మనమే బేర్ చేస్తాం. అవి ఎవరు బేర్ చేస్తారు, ఎస్ వి విల్ బేర్ దట్. మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎవరికి ఛార్జ్ చేస్తున్నట్టు, కస్టమర్కి ఛార్జ్ చేస్తున్నట్టు. మనం ఎవరికి ఛార్జ్ చేస్తున్నట్టు, ఎగ్జాక్ట్లీ. అంటే మనం చేసే ప్రిన్సిపల్ బిజినెస్ నుంచి మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే అక్కడ గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్. అర్థమవుతుందా. ఎస్, అంటే ప్రోడక్ట్లో అది ఇంక్లూడ్ చేసాం ఆ కాస్ట్. కమింగ్ టు అడ్మినిస్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మనం ప్రోడక్ట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంక్లూడ్ చేస్తున్నామా, ఎవరు బేర్ చేస్తారు మరి ఇవన్నీ, మనమే, ప్రొడ్యూసరే బేర్ చేస్తాడు. అది అర్థమవుతుందా. అందుకే వాడు మార్జిన్ అనేది చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మార్జిన్లు ఏం కవర్ అవ్వాలి, ఇది కవర్ అవ్వాలి వాడికి. ఇజంట్ ఇట్, వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైసలు పెట్టింటాడు కదా, దాని మీద ఏం కావాలి, ఇంట్రెస్ట్ కూడా రావాలా వద్దా వాడికి. అలా వాడు ప్రాఫిట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ నేను ఓవరాల్గా ఓన్లీ ఆపరేటింగ్ కాస్ట్ మాత్రమే కాస్ట్ షీట్లో వస్తుంది. మనకి ఏమొస్తుంది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనకి కాస్ట్ షీట్లో వస్తున్నాయి. ఏంటవి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అలానే జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఏంటి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం అన్నమాట ఇవన్నీ. రైట్. సో ఇందులో ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేస్తుంది ఏంటి, ప్రొడక్ట్లో మనం ఇంక్లూడ్ చేస్తుంది ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అయినా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తర్వాత సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్ కూడా మనం ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. చెప్పండి. ఓన్లీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వరకు అంటే ప్రొడక్షన్ వరకే మనం ఇంక్లూడ్ చేస్తున్నాం ప్రొడక్ట్ కాస్ట్లో. మిగతావి జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడ్ చేయట్లేదు. రిపీటెడ్గా ఇదే చెప్తున్నా నేను, రిపీటెడ్గా మైండ్లో కూర్చోబెట్టండి దాన్ని. అర్థమవుతుందా. చాలా సింపుల్ భాషలో నేను ఏం చెప్పిందంటే కస్టమర్కి ఛార్జ్ చేసేది ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వరకే. దాని తర్వాత మనం ఏమైతే చూపిస్తున్నామో ఏవి జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవి కస్టమర్కి ఛార్జ్ చేయరు, కంపెనీనే బేర్ చేస్తుందని చెప్పిన. అంతే, ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అందరికి అర్థమైందా. షార్ట్లో ఇదే చెప్పాలనుకున్నాను నేను. ఓకే, ఎస్. తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది, ఇప్పటిదాకా మనం నేర్చుకుందే అది. ఏముంది సార్, డైరెక్ట్ కాస్ట్ ప్లస్ వాట్, ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్లో కూడా ఏ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇంకా ఏవైనా దానికి ప్రొడక్షన్కి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ క్వాలిటీ కంట్రోల్ కానీ, R&D కానీ, ఇంకా ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ కానీ. ప్రైమరీ, నాట్ సెకండరీ. ప్యాకింగ్లో కూడా 2 రకాల ప్యాకింగ్లు ఉంటాయి. ఏంటో తెలుసా, ఒకటి ప్రొడక్ట్ క్వాలిటీ పాడు కాకుండా ఓకే రీటైన్ చేయడానికి ఇంకరేజ్ ప్యాకింగ్ ఏమంటాం, ప్రైమరీ ప్యాకింగ్ అంటాం. ఇప్పుడు మనం వాటర్ కావాలన్నా, జ్యూస్ కొనాలన్నా, చాక్లెట్ కొనాలన్నా దానికి ఏమి ఇస్తారు, అట్లనే కవర్ గివర్ లేకుండా అమ్ముతారా. ఒకప్పుడు అట్లనే ఉంటుండే కదా, కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఆల్వేస్ విల్ హ్యావ్ వాట్, కవరింగ్ ఆర్ నాట్ ప్యాకింగ్. ఎస్, దాన్నే మనం ఏమంటాం, ప్రైమరీ ప్యాకింగ్. సో ఈ ప్రైమరీ ప్యాకింగ్ డైరెక్ట్ అనుకుంటున్నారా, ఇండైరెక్ట్ అనుకుంటున్నారా మీరు చెప్పండి. ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్స్ ఏంటి, డైరెక్ట్. కానీ ప్యాకింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్. నో వై, ఒక్కొక్క యూనిట్ ప్యాక్ చేసినందుకు మీరు శాలరీ ఇస్తారు ఎక్కడికైనా, ఇయర్ అట్లా. ఒకసారి ఆలోచించండి, ప్రతి యూనిట్ని ప్యాక్ చేసినందుకు ఇస్తారా,
No, and moreover nowadays human intervention is very very less. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది బాబు, లైన్లో ఈ చైన్లో వస్తూనే ఉంటుంది, అది దాని మీద ఒక క్యాప్ వేస్తుంది, అంత ఆటోమేటిక్ వాటర్ ఫిల్ కాగానే ఏమవుతుంది, ఒక మిషన్ వచ్చి దాని మీద వేస్తుంది, క్యాప్ ఫిట్ చేసి పడేస్తుంది. అంటే అక్కడ ఏం వాడినాం మనం? మిషన్ వాడినాం. మరి మిషన్ సంబంధించి ఏం ఛార్జ్ చేయాలి? దాని డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి ఎక్స్పెండిచర్ లాగా. అది డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. సో అందుకని కానీ ప్రోడక్ట్కి సంబంధించి ఇన్కర్ చేస్తున్నాం అది, అవునా కదా? ఎస్. సో అందుకే దాన్ని ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ అనొచ్చు. ఏమనొచ్చు దాన్ని? తర్వాత ఇవన్నిటి తీసుకెళ్ళి ఒక కార్టన్ దాంట్లో వేస్తారు కదా, దేనికోసం వేస్తారు అవి? ట్రాన్స్పోర్టేషన్కి వాడతారా లేదా? మరి ఆ కార్టన్స్ ప్యాకింగ్ ఉంది, అదేమవుతుంది మరి? అది సెకండరీ ప్యాకింగ్ అంటాం. అది డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఇస్తాం. అది దేంట్లో ఇస్తాం? డిస్ట్రిబ్యూషన్, నాట్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, కాసేపు బట్టి కొట్టిస్తేనే మనకి మీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత లాజిక్ పోతాం. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రావడానికి ఏం చెప్పే? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే హౌ మచ్ కాస్ట్ ఈజ్ ఇన్కర్డ్ టు, ఎస్, హౌ మచ్ కాస్ట్ ఈజ్ ఇన్కర్డ్ టు ది ఫినిష్డ్ గుడ్స్ డ్యూరింగ్ ది పీరియడ్. అంటే ఈ పీరియడ్లో మనం ప్రొడ్యూస్ చేసిన ఫినిష్డ్ గుడ్స్కి మనకి ఎంత కాస్ట్ పడింది. సో లిటరలీ మనం ప్రొడక్ట్ కోసం ఇన్కర్ చేసిన కాస్ట్ కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్ట్ కోసమే, మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే ఇన్కర్ చేసిన కాస్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇది కస్టమర్కి ఛార్జ్ చేస్తామా చెయ్యమా? ఎగ్జాక్ట్లీ ఛార్జ్ చేస్తాము. సార్ మరి కాస్ట్ షీట్ ఇక్కడతోనే అయిపోవాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది కదా, అదే కదా మన మెయిన్ కాస్ట్ షీట్ పర్పస్. దాని తర్వాత మళ్ళీ ఎందుకు ముందుకు పోతున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు మీ మైండ్కి పెట్టండి ఆలోచన. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో ఆపేయచ్చు కదా సార్. డన్, నో, ఓవర్, నో, వీఆర్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్. కాస్ట్ షీట్ మెయిన్ పర్పస్ ఇస్ దట్ ఓన్లీ. వై వీఆర్ మూవింగ్ బియాండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? బియాండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు వెళ్తున్నాం మనం? చెప్పండి, మెల్లగా ఆలోచించండి, టెన్షన్ ఏం పడకుండా ఆన్సర్ చెప్పగలరు ఖచ్చితంగా. ఒకసారి పైకి కిందికి నోట్స్ చూడండి. ఎగ్జాక్ట్లీ, ఇంకా ప్రాఫిట్ ఎంత అని తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం అంతే, అవునా కాదా? ఎస్, అదే మెయిన్ పర్పస్. సో ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుందో కూడా చూసాం బాబు. ఎలా వస్తుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఫ్యాక్టరీ కాస్ట్కి ఏం యాడ్ చేస్తున్నాం మనం? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ చేస్తే ఏమొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అంటే ప్లాంట్ వరకు ఎంత పడింది కాస్ట్? ఎక్కడ వరకు బాబు? ప్లాంట్ వరకు, అంటే ఫ్యాక్టరీ వరకు ఎంత పడింది కాస్ట్ అనేది అనమాట ఫ్యాక్టరీ కాస్ట్ అంటే, రైట్. దాని తర్వాత ఇంకేముంటుంది? క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఛార్జ్ చేస్తాం. అలానే ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ కూడా ఛార్జ్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా? తర్వాత ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కింద రాసేసేయండి, లేదా నిద్రపోతారని భయం వేస్తుంది నాకు. వెన్ ఐ సిట్ అండ్ డెలివర్, నో, దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీ అందరికి ఎలా అలవాటు ఏంటంటే మీకు ఒక ఫ్యాకల్టీ నిల్చొని అటు ఇటు తిరుగుతూ భయంకరంగా అరిచి 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 చెప్తారు కదా, అలా అలవాటు ఏంటారు మీకు. ఓకే, ఈ సిస్టమ్ కొత్త కదా. ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుంది? ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా, పేషెన్స్ ఈజ్ ద కీ. వాట్ ఈస్ కీ? పేషెన్స్. ఈ సబ్జెక్ట్లో వస్తాయి 90, కానీ చాలా పేషెన్స్ ఉండాలి. నేను చెప్పిందంతా వినాలి, మీకు వచ్చే డౌట్లు కూడా అడగాలి. ప్రతి డౌట్కి నా దగ్గర ఆన్సర్ ఉంటుంది, అర్థమవుతుంది? ఖచ్చితంగా నేను ఇగ్నోరే చేయను డౌట్ని, అప్పుడే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పి వెళ్తాను నేను, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే. ఇంకోసారి టెంప్టేషన్ ఉంటుంది. ఏంటంటే టెంప్టేషన్, వేరే వాళ్ళు ఒకరోజు వస్తారు ఒకరోజు రారు, ఒకరోజు వస్తారు, అట్లాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే ఉంటారు జనాలు. అందరు సక్సెస్ అయిపోతే ఇండియా ఎడుకోపోతుంది కదా మళ్ళీ, అర్థమవుతుందా? అందరు బాగుపడిపోతారు కదా, మళ్ళీ ఎవరుంటారు? పేదోళ్ళు, పనులను చేసేవాడు ఎవడుంటాడు మళ్ళీ, అర్థమవుతుందా? సో మీ పేషెన్సే మీకు రివార్డ్ని ఇస్తుంది. ఏది ఓవర్ నైట్లో జరగదు, అట్లాంటి ఏదైనా జరిగితే మళ్ళీ అంతే ఫాస్ట్గా పడిపోతుంది, అర్థమవుతుందా? ఓవర్ నైట్ సక్సెస్ ఏదైనా వస్తే బాబు అంతే ఫాస్ట్గా పడిపోతుంది అది మళ్ళీ. సో ఏదైనా లాంగ్ రన్లో మనతో ఉండాలంటే అది చాలా మెల్లగా వస్తుంది, అది చాలా పేషెన్స్ కావాలి. యాక్చువల్గా కాస్టింగ్ సబ్జెక్ట్కి మినిమం డైలీ ఒక 1.5 or 2 hours కావాలి చేయాలి. బట్
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లిమిటెడ్ స్టార్టింగ్లో ఉన్నాం కదా, మెల్లమెల్లగా చెప్తున్నాను నేను యాక్చువల్గా. ఒక కన్క్లూజన్ ఇవ్వాలి, ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఒక క్లాస్లో నుంచి అంటే మినిమం 1.5 hour కావాలి నాకు. ఎందుకంటే నేను ఒకటి మెల్లగా స్టార్ట్ వస్తున్నాను, నా లోపల టైం అయిపోతుంది. ఆ ఎండింగ్ పాయింట్ రావాలంటే కొంచెం ఎక్స్ట్రా టైం కావాలి, బట్ పర్లేదు, నేను చూసుకుంటా, దాన్ని మేనేజ్ చేస్తాను. అర్థమవుతుంది. కానీ కన్సిస్టెన్సీ ఏంటి, మీరు రెగ్యులర్గా క్లాస్కి రావాలి, నేను చెప్పింది చెయ్యాలంతే. వీడియోస్ చూడమన్నా చూసిండ్రా? చూడకపోతే మీ ఇష్టం బాబు, రైట్. ఎందుకు అక్కడ వీడియోస్ అప్లోడ్ చేసింది? ఆ వీడియోస్ అంతా చాలా క్వాలిటీ కంటెంట్. మీరు కావాలంటే ఇవే వీడియోస్ని మీ ఇంకెవడైనా స్టార్టింగ్లో చేస్తుంటే కంపేర్ చేసుకోండి ఒకసారి. ఐ విల్ ఛాలెంజ్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదంతా కంటెంట్ అంతా, దీన్ని మళ్ళీ వేరే క్లాస్ వినండి, ఎవడదని చెప్పింది ఇదే టాపిక్ మీద, మీరు కంపేర్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. సో అందుకే వినండి. తర్వాత నేను అప్లోడ్ చేయించాను, ఇంకా మోస్ట్లీ ఈ టాపిక్ వరకే నేను అప్లోడ్ చేపిస్తాను, తర్వాత ఏది అప్లోడ్ చేయించాను. అర్థమవుతుందా? ప్యూర్లీ మీ బ్యాకప్ కోసమే ఉంటుంది అంతే. ఇక్కడ మీరు ఎప్పుడైనా హెల్త్ బాగాలేక రాకపోతే దానికోసం ఒక బ్యాకప్ లాగా పెడతాం అంతే. అదర్వైజ్ మిగతా వేవ్ అప్లోడ్ చేయము ఇంకా యూట్యూబ్లో, ఈ టాపిక్ వరకే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా నేను ఏం చెప్పానో ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి మెల్లగా. ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుందో వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుందో ట్రై చేయగలరా? ఫస్ట్ ఏం తీసుకుంటాం మనం? ప్రైమ్ కాస్ట్. సో ఏం చెప్పాలనుకున్నానండి ఇందాక డిస్కషన్లో, నన్ను నమ్మండి, ట్రస్ట్ చేయండి, మార్కులు రాకపోతే అడగండి. మార్కులే కాదు, మీ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కానీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? రెగ్యులర్గా రావడం. ఇర్రెగ్యులర్గా ఉంటే నాకు మామూలుగా కోపం రాదు ఆ విషయంలో. వాళ్ళు అడిగే డౌట్స్ కూడా నేను ఆన్సర్ చేయను. రెగ్యులారిటీ ఉందనుకోండి, రిజల్ట్ నాకు వదిలేసి, రాకపోతే అప్పుడు అడగను. ఓకే, నేను అమ్మ, తల్లి, బుజ్జి ఇట్లా ఏం నేను అసలు వాడను అట్లాంటి వర్డ్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ తోటి. మనం అట్లా వాడినాం అనుకో లీనియన్స్ తీసుకుంటారనమాట స్టూడెంట్స్. కానీ రెగ్యులర్గా వచ్చేవాడిని మాత్రం ఐ విల్ హైలీ రెస్పెక్ట్ దట్ స్టూడెంట్. ప్రాబ్లీ ఐ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆన్ అ డైలీ బేసిస్. కానీ ఎవడు రెగ్యులర్గా వస్తున్నాడు, ఎవడు రెగ్యులర్గా రావట్లేదో నాకు తెలిసిపోతుంది. ఓకే, ఎస్పెషల్లీ మన హాస్టల్ పిల్లలంతా చాలా దూరం నుంచి పేరెంట్స్కి దూరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అదే చాలా పెద్ద కష్టమైన పని. అర్థమవుతుందా? దానికంటూ ఒక ఏమంటారు బాబు, ప్రతిఫలం ఉండాలో వద్దా? ఇంత సాక్రిఫైస్ చేసినందుకు ఒక రిటర్న్ అయితే ఇవ్వాలి కదా మీ పేరెంట్స్కి. ఏంది బాబు, ఏమి ఇవ్వగలరు మీరు? ఒక పెద్ద ఇల్లు కట్టించేసేయగలరా అర్జెంటుగా? లేదా పెద్ద కారు కొని చేయగలరా అర్జెంటుగా? అవన్నీ చేయగలరు ఎప్పుడు? ఇది చేసినప్పుడు. సో అందుకే ఆ విషయం గుర్తుపెట్టుకొని సిన్సియర్గా ఉండండి అంతే. సిన్సియర్గా ఉంటే దేవుడు కూడా మీకు అన్నీ హెల్ప్ చేస్తాడు. సిన్సియర్గా లేవనుకో అన్ని విషయాల్లో దేవుడు హెల్ప్ చేయడు. నేను చూస్తున్నాను కదా, కొంతమంది కన్సిస్టెంట్గా వస్తున్నారు, కానీ బాయ్స్ని మెచ్చుకోవాలి, రెగ్యులర్గా వస్తారు కొంతమంది. అదే సిన్సియారిటీ మెయింటైన్ చేయండి. సిటీ వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసు, ఒకరోజు వస్తాడు, ఒకరోజు రాడు వాడు. సో అట్లీస్ట్ మీరైనా సిన్సియారిటీ చూపించండి. రూరల్ వాళ్ళు దేనికి తక్కువ కాదని ప్రూవ్ చేయండి. అర్థమవుతుంది కదా? సో ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇఫ్ యాడ్ దీన్నే మనం ఏమంటాం? వాట్ వి కాల్ దిస్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇది మనకి ఫ్యాక్టరీ కాస్ట్. పైన ఇదేగా చెప్పింది ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ మళ్ళీ చూపించిన, దీని బ్రేకప్ చూపించిన, గమనిస్తున్నారా అందరూ? దేని బ్రేకప్ చూపించాను ఇప్పుడు నేను? ఈ ఫ్యాక్టరీ కాస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏం చూపించబోతుందో చెప్పగలరా గెస్ చేసి? నెక్స్ట్ ఏం చూపిస్తాను నేను? నెక్స్ట్ దేని బ్రేకప్ చూపించబోతున్నా చెప్పండి, ఎవరైనా గెస్ చేయండి. ప్రైమ్ కాస్ట్. విచ్ వన్? ప్రైమ్ కాస్ట్. ఊరికేట నేను రాసింది మీరు రాసుకోకుండా మీరు కూడా ఆలోచించలేదు ఏం రాస్తాడైనా నెక్స్ట్ అని. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్లో ఏమొస్తాయి చెప్పండి బాబు? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. సార్ ఎప్పుడు ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నా, సాలిడ్ క్వశ్చన్. అకౌంట్స్ ఇంటర్ కదా, బేసిక్స్ సార్ చెప్పేది ఎలా చెప్తున్నాడు కదా. ఎస్,
ఇప్పుడు లేబర్ తీసుకుందాం ఫస్ట్. లేబర్లో కాస్ట్ షీట్ అంటే ఒక పీరియడ్కి ప్రిపేర్ చేస్తున్నాం కదా. 12 monthsకి నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే కాస్ట్ షీట్ ఇక్కడ పెయిడ్ 11 months ఉంది బాబు. ఇంకొక 1 month ఏరియర్లో ఉంటుంది కదా, ఎందుకంటే ఈ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తారు, నెక్స్ట్ మంత్. అంటే 1 month ఇన్ ఏరియాస్ ఉంటుంది కదా, అవుట్ స్టాండింగ్ ఏరియాస్ అంటే. సో ఇప్పుడు నేను కాస్ట్ షీట్ 12 monthsకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు పీరియడ్ బేస్డ్ కదా, నేను 12 months తీసుకోవాలా లేకపోతే 11 months తీసుకోవాలా? ఎందుకు? అక్రూయల్ బేసిస్. ఇక్కడ నేను 12 months తీసుకోవాలా వద్దా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను ఏం తీసుకోవాలంటే నాట్ జస్ట్ పెయిడ్, ఈవెన్ పేయబుల్, రెండు కలిపి తీసుకోవాలి. దేనికి సార్? డైరెక్ట్ వేజెస్. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అది కూడా అదే కదా, ఎక్స్పెండిచరే కదా. ఏదైనా సరే డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా అక్రూయల్ బేసిస్ మీదనే తీసుకుంటాం, నాట్ క్యాష్ బేసిస్. విచ్ బేసిస్? అక్రూయల్ బేసిస్. ఓకే. తర్వాత మెటీరియల్ అంటున్నాం కదా, డైరెక్ట్ మెటీరియల్. ఈ డైరెక్ట్ మెటీరియల్ మనం ప్రొడ్యూస్ చేసిన ఫినిష్డ్ గుడ్స్కి ఎంత కన్జ్యూమ్ అయిందో దాన్నే కాస్ట్ లాగా తీసుకోవాలా, ఆర్ షుడ్ ఐ టేక్ ద పర్చేజెస్ యాజ్ మై cost here? Now we are going to take material cost or not. In cost sheet I am going to take material cost. So what is your opinion? Should it be consumed cost or should it be purchased cost? Yes or no? Yes. How do you get consumed? Logically see here. You have 1000 kgs at the beginning of the period. How many kgs? 1000 kgs. It is beginning. Now you purchased 50,000 kgs and you are left with, నీ దగ్గర మీ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ చూసుకుంటే ఫిజికల్గా చూస్తే ఎంత మిగిలిందంటే 15,000 kgs మిగిలిపోయింది. ఏంటి? రా మెటీరియల్. సో ఎంత ఉంది మీ దగ్గర? అంటే మీరు ఎంత కన్జ్యూమ్ చేశారు మరి ఈ పీరియడ్లో? చెప్పండి, ఎవరైనా ఆలోచించి చెప్పండి. మీ దగ్గర బిగినింగ్ ఎంత ఉండే? 1000 kgs ఉండే. ఎంత పర్చేజ్ చేశారు? 50,000 kgs పర్చేజ్. అంటే మీ దగ్గర మొత్తం కన్జంప్షన్కి ఎంత ఉండే అవైలబుల్? 51 ఉండే. ఎంత మిగిలింది పీరియడ్ ఎండింగ్కి? అంటే మొత్తం ఎంత కన్జ్యూమ్ అయింది? మరి ఎంత కన్జ్యూమ్ అయిందంటే ఏం చేస్తారు చెప్పండి? ఏముంది సార్, వెరీ సింపుల్. మన దగ్గర 51,000 ఉండే, మిగిలింది 15,000 తీసేసేయండి. ఎంత కన్జ్యూమ్ అయిపోయిందో తెలిపొచ్చింది. ఇక్కడ ఎంత? దీన్ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది బాబు? 36,000 kgs ఈజ్ ది కన్జంప్షన్ ఆర్ నాట్? ఎస్. ఇలా చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ తీసుకోవాల్సింది పర్చేజ్డ్ కాదు, కాస్ట్ లాగా. ఏం తీసుకోవాలి? కన్జ్యూమ్డ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కన్జ్యూమ్డ్. ఇలా ఇస్తే ఇలా తీసుకోవచ్చు బాబు. ఇలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏమని? 1 unit ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్కి 5 kgs కావాలి అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మనం 1000 units ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, మరి అప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చా కన్జంప్షన్ ఎంత అవుతుందని? ఎలా? ఏమో సార్, వెరీ సింపుల్. 1000 into what? 5 kgs మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు కూడా వస్తుందా లేదా? ఎస్. సో డేటా ఎలా ఇచ్చాడో మనకి దాన్ని బట్టి మనం చేసుకుంటాం అనమాట. డైరెక్ట్గా ఒక యూనిట్కి ఎన్ని కేజీలు కావాలని ఇచ్చేసింది అనుకో, దాన్నే మల్టిప్లై చేసుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఇందులో ట్విస్ట్లు ఏం పెట్టవచ్చు వాడు? కావాలని ట్విస్ట్లు ఏం పెట్టవచ్చు అంటే, ఇది ఇవ్వకుండా, ఏది సార్, క్లోజింగ్ స్టాక్ ఇవ్వకుండా ఇది ఇచ్చేయచ్చు వాడు మీకు. ఏది? ఒక్కొక్క యూనిట్కి ఎన్ని కేజీలు కావాలని ఇచ్చింది అనుకో, అప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ అనుకోవచ్చా? ఎలా చెప్పండి చూద్దాం. ఏముంది సార్, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏమని? కన్స్యూమ్డ్ ఇస్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ వాట్? క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఇది ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి నేను ఏం కనుక్కోవచ్చు? కన్స్యూమ్డ్ కనుక్కోవచ్చు. ఈ ఫిగర్ వస్తుంది. ఆల్రెడీ ఓపెనింగ్ ఇచ్చారు అంటున్నారు, పర్చేజ్ కూడా ఇచ్చినారు అంటారు, ఇది ఇవ్వలేదు అంటారు, మరి ఇదే కనుక్కోవచ్చు కదా. ఎలా వస్తుంది క్లోజింగ్ స్టాక్? కన్జంప్షన్కి మైనస్ ఓపెనింగ్ మైనస్ పర్చేజ్ చేస్తే వస్తుందా రాదా? అంతే, మ్యాథమెటికల్. రీఅరేంజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఇలాంటివి వస్తాయి అన్నమాట క్వశ్చన్. సో దీన్ని బట్టి ఇన్ షార్ట్ ఏం చెప్పాలనుకున్నానంటే, డైరెక్ట్ మెటీరియల్ అంటే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్, నాట్ పర్చేస్డ్. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ అన్నమాట. సో ఫస్ట్ ఐటమ్ హియర్ ఇస్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. Direct material consumed.
Direct material consumed. Note number 1 అని పెట్టండి. Next. Next one is which one? Second component. Direct labor or wages. You can use either labor or wages. So in this we should include paid as well as payable. Both we should include. Okay, next. Direct expenses. సో ఈ మూడిటలో ఈ హెడ్స్లో ఏమొస్తుందో ఇన్ దిస్ 3 heads వాట్ ఐటమ్స్ విల్ కమ్ ఆల్రెడీ రెఫర్ టు యువర్ క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అవి చెప్పాను నేను. నోట్స్ కూడా చెక్ చేసుకుంటే మీరు అందులో ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్లో కూడా మళ్ళీ పెయిడ్, పేయబుల్. సో దిస్ ఈజ్ హౌ వి విల్ గెట్ ఎస్, ఇలా మనకి ప్రైమ్ కాస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. తర్వాత ఇక్కడ నోట్ పెట్టాం కదా, ఏంటది? డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్. ఎలా వస్తుంది డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్? సో కింద నోట్ రాయండి. నోట్ నంబర్ 1. ఏంటది? డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్. Direct material consumed. First one, what we should start with? Opening stock of raw material. So take opening stock of raw material. So that add purchases of raw material. బ్రాకెట్లో అడ్జస్టెడ్ అని పెట్టండి. అడ్జస్టెడ్. right, then less closing stock of raw material. Closing stock of raw material, remove that, then you will get direct material consumed. ఓకే, నౌ పర్చేజెస్ ఇక్కడ ఒకటి రాసాను కదా బ్రాకెట్లో, ఏంటది? అడ్జస్టెడ్. ఎలా వస్తుంది అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే ఏంటి? ఏమేమి కావాలి? ఎందుకంటే ఒకసారి రిటర్న్స్ కూడా ఉండొచ్చు, పర్చేజ్ రిటర్న్స్. అవునా? ఎస్. అలానే ఒక్కోసారి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే మనకి ప్రాసెసింగ్ లాస్ ఉంటుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వుడ్ ఉంది బాబు, వుడ్ వాడాలంటే వుడ్ ఐ హ్యావ్ టు యూస్ ఫర్ వాట్? ఫర్నిచర్. సో సమ్ పార్ట్ ఆఫ్ ది ఫర్నిచర్ వుడ్ will be scrap or not? Yes. So sometimes that scrap can give you some income also. That scrap can give you some income. So that income should be reduced from your purchase only.
రా మెటీరియల్ స్క్రాప్ని ఏం చేయాలి, పర్చేస్లోంచి మైనస్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా లెస్ అని డైరెక్ట్గా పర్చేస్ తర్వాత అక్కడి నుంచి అయినా చేయొచ్చు. సో బెటర్ టు రెడ్యూస్ ఫ్రమ్ యువర్ పర్చేజెస్, దాంట్లో నుంచి మనం మైనస్ చేయొచ్చు. దీనికి లాజిక్ ఏంటంటే వెరీ సింపుల్. ఈ లాస్ ఏదైతే జరుగుతుందో ఇది కామన్గా జరిగే లాసేనా? ఫుడ్ కట్ చేసేటప్పుడు ఆ స్క్రాప్ అవుతుందా లేదా? మరి అల్టిమేట్గా ఎవరు బేర్ చేయాలి ఆ లాస్ అంతా? ఎవరు పే చేయాలి? మిగతాది అయితే మిగిలిపోయిందో వుడ్ అదే కదా పే చేయాల్సింది, మిగతా వాటికి కదా ఛార్జ్ చేయాల్సింది. ఆ లాస్ పోగా ఒక 10% పోతే మిగతాది ఎంతైతే ఉంటుందో దానికి కదా ఛార్జ్ చేయాల్సింది. మరి దాని లాస్ దానికి ఛార్జ్ చేసినప్పుడు మరి దీని నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా ఏం చేయాలి, ఈ కాస్ట్లోంచి మైనస్ చేయాలో వద్దాం. ఎస్, అది లాజిక్ అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిడక్టింగ్ ద స్క్రాప్ వాల్యూ ఆఫ్ ది రా మెటీరియల్ ఫ్రమ్ ది పర్చేజెస్. అర్థమైందా పాయింట్? సో ఏం చెప్పిందంటే సింపుల్గా మనం రా మెటీరియల్ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాసెసింగ్ లాస్ స్క్రాప్ అనేది వస్తుంది. ఆ స్క్రాప్కి ఏదైనా రియలైజబుల్ వాల్యూ మార్కెట్లో ఏదైనా ఉంటే కింద రియలైజబుల్ వాల్యూ దాన్ని మనం ఏం చేయొచ్చు, ఆ వచ్చే వాల్యూని మనం పర్చేజ్లో నుంచి మైనస్ చేయాలి. ఇప్పుడు షుగర్ కేన్ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు షుగర్ వస్తుంది కదా, షుగర్ కేన్ నుంచి మనకి ఏమొస్తుంది, స్క్రాప్, ఆ మొలాసిస్ వస్తుంది కదా, అంటే ఆ క్రష్ చేస్తే వస్తుంది కదా మొత్తం పిప్పి అంతా, అది కూడా దానికి కూడా మార్కెట్ వాల్యూ ఉంది తెలుసా మీకు? అది వైన్లో కూడా వాడతారు. అవునా సార్? అవును, పేపర్ ఇండస్ట్రీలో కూడా వాడతారు దాన్ని. అంటే దానికి కొంచెం మార్కెట్ వాల్యూ ఉందా లేదా? ఆ ఇన్కమ్ని ఏం చేయాలి మనం, పర్చేజ్లో నుంచి మైనస్ చేయొచ్చు. ఇది ఓన్లీ రా మెటీరియల్ సంబంధించిన స్క్రాప్, గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించింది? అలానే ఒక్కోసారి అంటే ట్రాన్సిట్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి రా మెటీరియల్ ఏమైపోతాయి, డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, నార్మల్ అది. సో దాని నుంచి ఏం చేయొచ్చు అంటే మనకు కోసం ఇన్కమ్ వీ కెన్ జనరేట్ ఆర్ నాట్. కొన్ని పాడైపోయినా కూడా మార్కెట్లో తక్కువ రేట్గా అమ్మేస్తారు బాబు. ఒకవేళ దాని నుంచి కూడా ఏమైనా మనకి మార్కెట్ వస్తే వాల్యూ వస్తే ఏం చేయాలి, పర్చేజ్ నుంచి మనం మైనస్ చేయొచ్చు. సో స్క్రాప్ వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ క్యాన్ బి రెడ్యూస్ ఫ్రమ్ యువర్ పర్చేజెస్. పర్చేజ్ రిటర్న్స్ ఏం చేయాలి, పర్చేస్కి యాడ్ చేయాలా మైనస్ చేయాలా? తర్వాత మనము సప్లై దగ్గర నుంచి కొన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి కదా, ఎక్కడికి సార్? ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అక్కడ వరకు తీసుకురావాలో వద్దా? సో రూల్స్ ప్రకారం ఏంటంటే ఆ కాస్ట్ అయితే ఇన్కర్ చేస్తున్నామో దీనికి అక్కడి నుంచి ఇక్కడికి సప్లయర్ ప్లేస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఆర్ ట్రేడింగ్ లొకేషన్కి తీసుకురావడానికి మనం ఇన్కర్ చేసే కాస్ట్ని ఏం చేయొచ్చో తెలుసా, పర్చేస్కి యాడ్ చేయొచ్చు. అది యూ కెన్ యాడ్ టు వాట్, పర్చేజెస్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్, ఇలాంటివి మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు దానికి. వాట్ వీ కెన్ డూ, యాడ్. అలానే మనకి జిఎస్టీ కూడా ఉంటుంది. ఏముంటుంది, జిఎస్టీ. ఆ జిఎస్టీ కూడా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. సరే అది చెప్తాను నేను ఎలాగో, వాటి లాజిక్ ఏంటనేది. ఇప్పుడు మనం పర్చేజ్ ఎలా వస్తుందో రాద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి కూడా కొంచెం ఐడియా ఇస్తాను మీకు. పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్, ఇది ఎలా చేయాలో ఒక ఫార్మాట్ లాగా ఇస్తాను. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, టోటల్ పర్చేస్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట. ఇదే మనం మెటీరియల్ అనే చాప్టర్లో నేర్చుకునేది. ఇప్పుడు నేను ఏదైతే రాయబోతున్నానో ఇదంతా మనం మెటీరియల్ చాప్టర్లో నేర్చుకుంటాం. సో పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ టోటల్ కాస్ట్ అనమాట. ఇది టోటల్ పర్చేస్ కాస్ట్. దిస్ ఇస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. Total purchase cost. First, purchase price, basic price. Purchase price లేదా లిస్ట్ ప్రైస్ అని కూడా అనొచ్చు. దీంట్లో నుంచి మనము ఏదైనా డిస్కౌంట్ ఉంటే, ఏ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, వాటిని ఏం చేయాలి మనం, మైనస్ చేసేయాలి. ట్రేడ్ డిస్కౌంట్ అలాంటిది ఏమైనా ఉంటే మైనస్ చేసిన తర్వాత నెట్ ప్రైస్ వస్తుంది కదా, దాని మీద యాడ్ జిఎస్టీ. జిఎస్టీ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ ఇఫ్ యూ ఇంపోర్ట్ ఫ్రమ్ వాట్, ఫారెన్ కంట్రీ. నాన్ రిఫండబుల్ అని బ్రాకెట్లో పెట్టండి, నాన్ రిఫండబుల్. రాసేసేయండి అమ్మా, రాసేసేయండి, మళ్ళీ టైం దొరకదు. ఇంపోర్ట్ డ్యూటీ
నాన్ రిఫండబుల్. అలానే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, దాన్నే హ్యాండ్లింగ్ కాస్ట్ అంటాం. విచ్ కాస్ట్? మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్. ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్. ఎస్. ఇప్పుడు మీకు టోటల్ పర్చేస్ కాస్ట్ వస్తుంది. ఇందులో నుంచి ఒకవేళ రిటర్న్స్ ఏమైనా ఉంటే పర్చేజ్ రిటర్న్స్ మైనస్ చేయాలి. పర్చేజ్ రిటర్న్స్ we should deduct. ఓకే. అలానే ఏదైనా స్క్రాప్ ఉంటే స్క్రాప్ ఆఫ్ రా మెటీరియల్, స్క్రాప్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూ ఆఫ్ రా మెటీరియల్. సో దిస్ ఈజ్ హౌ వీ గెట్ ది అడ్జస్టెడ్ పర్చేజెస్ ఇక్కడ మన కాస్ట్ షీట్. రాసారా? ఫస్ట్ వన్ ఏం రాశారు అందరు? పర్చేజ్ ప్రైస్ అంటే లిస్ట్ ప్రైస్, అంటే వాడు ఇచ్చే ప్రైస్ అనమాట అది. దానిలోంచి ఏం తీసేయాలి? వాడు ఒక కార్డు మీద పెడతాడు కదా ప్రైస్ ఎంత రా మెటీరియల్, అది దాన్ని లిస్ట్ ప్రైస్ అంట. అందులో నుంచి ఏం మైనస్ చేస్తున్నాం? డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం లేదు బాబు, ట్రేడ్లో భాగంగా జనరల్గా ఏదైతే డిస్కౌంట్ ఇస్తాడో రెగ్యులర్గా మన దగ్గర కొనడం వల్ల దాన్ని ఏమంటాం? ట్రేడ్ డిస్కౌంట్ అంట. అది తీసేసేయాలి, నెట్ ప్రైస్ వస్తుంది. దానికి ఏం యాడ్ చేయాలి? జిఎస్టీ. అండ్ ఒకవేళ జిఎస్టీ అయితే ఇక్కడ ఇండియాలో, ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఫారిన్ కంట్రీ నుంచి కొన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇంపోర్ట్ డ్యూటీ యాడ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ వర్డ్ రాశాను, ఏం రాశాను కనబడుతుందా? నాన్ రిఫండబుల్. దాని మీనింగ్ ఏంటో నేను చెప్తాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? నాన్ రిఫండబుల్ అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిటా? జిఎస్టీ. సరే, నేను డీటెయిల్గా చెప్తాను. మీరు అనుకున్న దానికంటే ఎక్కువే చెప్తాను. మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, తీసుకురావాలి కదా అక్కడి నుంచి, దానే మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్. లోడింగ్, అన్లోడింగ్ అన్ని కవర్ అయిపోతాయి. ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం కదా, ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, మన దగ్గర వచ్చేంత వరకు అదంతా వాల్యూ అడిషన్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే కదా అమ్మగలం మనం. అదంతా మనం ఇందులో ఇంక్లూడ్ చేయవచ్చు పర్చేస్ కాస్ట్లో. దాని తర్వాత ఒకవేళ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పర్చేస్ రిటర్న్స్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అలానే ఈ ట్రాన్సిట్లో ఏదైనా స్క్రాప్ వచ్చింది అనుకోండి, దానికి ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా ఏం చేయాలి? మైనస్ చేస్తే మనకి అడ్జస్టెడ్ పర్చేజెస్ వస్తుంది. సో మొత్తం కవర్ చేసాం కదా కాస్ట్ షీట్లో. ఎవ్రీథింగ్ వీ కవర్డ్ ఆర్ నాట్? రాసారా? కింది నుంచి రివర్స్లో వచ్చానండి పైకి, పై నుంచి కిందికి వెళ్ళాలి. నేను ఏమొచ్చాను? కింది నుంచి పైకి వచ్చాం. అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. లేదా నేను ఫార్మాట్ లాగా రాసింది అనుకోండి, కొంచెం అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. రైట్, అందుకే రివర్స్లో చెప్పినాను. ఇప్పుడు మనం పై నుంచి కిందికి ఒక్కసారి లుక్ వేద్దామని. ఓకే, ఇక్కడ మేజర్ ఐటమ్స్ ఏంటది? ఇంకేం రాసేది ఏం లేదు, ఇంకా జస్ట్ వినండి. అయిపోయింది ఇక్కడ వరకు అందరిది. మనకి మేజర్గా వచ్చిన కాస్ట్ సబ్ హెడ్స్ ఏంటి ఇక్కడ చూడండి. ఒకటి ప్రైమ్ కాస్ట్ వచ్చింది, అందరికి గుర్తుందా? తర్వాత ఏమొచ్చింది? ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది, గుర్తుందా అందరికి? తర్వాత ఏమొచ్చింది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది, ఇది కూడా చెప్పాను. దీని తర్వాత ఏమొచ్చింది తెలుసా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చింది. ఇవి మేజర్ హెడ్స్, అంతే. ఇవే చెప్పింది నేను. ఇక్కడ నుంచి మొదలుపెట్టి వీటన్నిటి చెప్పుకుంటూ వచ్చిన రివర్స్లో.
ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుంది బాబు? డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. దానికి ఏం యాడ్ చేస్తే, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అవునా? దాన్ని గ్రాస్ అంటాం. దానికి యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేస్తే అప్పుడు ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్కి సంబంధించి వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫర్ వాట్? ఫినిష్డ్ గూడ్స్ వాట్ ఈస్ ది ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ మీకు చెప్తాను కదా ఎందుకు మనం యాడ్ చేయాలి, ఎందుకు మనం లెస్ చేయాలని. ఆ పాయింట్ చెప్పేసిన తర్వాత ఇంకెళ్ళిపోదాం. సరే చెప్తాను ఇప్పుడు. చెప్పండి, ఈ ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేస్తున్నాం? ప్రైమ్ కాస్ట్ అంటే డిఎం డైరెక్ట్ వేజెస్ ప్లస్ వాట్? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ వాట్? అంతే, గ్రాస్ కదా. నెక్స్ట్ నెట్ రావాలంటే ఏం చేయాలి? ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది బాబు? ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి ఏమేమి యాడ్ చేయాలి? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ యాడ్ చేసి క్లోజింగ్ డబ్ల్యూఐపీ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకేనా? ఇక్కడే చేసేయాలి. అది గుర్తుంటే అక్కడే చేశాను నేను. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు యాడ్ చేస్తున్నాం, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు మైనస్ చేస్తున్నాం, ఆ పాయింట్ చెప్పబోతున్నా. కాన్సన్ట్రేట్గా ఇక్కడ వినండి. ఇక్కడ నేను ఏం చెప్పా? కాస్ట్ షీట్ అనేది ఈ పీరియడ్కి సంబంధించిన కాస్ట్ అనేది చెప్పింది. అంటే 2026 అనుకోండి, ఈ పీరియడ్లో నేను కంప్లీట్ చేసా ఇదంతా. ఇప్పుడు ఎంత అయిందంటే 1 lakh అయింది బాబు. ఎంత అయింది? 1 lakh. ఇప్పుడు ఇందులో 2026 అంటే ఇందులో కొన్ని అలానే మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొన్ని అలానే ఉన్నాయి మనకి, ఇంకా ప్రాసెస్ స్టేజ్లో ఉన్నాయి. ఏం చెప్పాను? దెర్ ఆర్ సమ్ యూనిట్స్ విచ్ ఆర్ ఫినిష్డ్, సమ్ యూనిట్స్ స్టిల్ ఆర్ ఇన్ వాట్? ప్రాసెస్. ఓకే, అదేంటో చెప్తాను. ఇక్కడ డబ్ల్యూఐపి ఎంత ఉందంటే ఒక 20,000 వరకు డబ్ల్యూఐపి ఉందనుకో. మిగతాది ఏంటి? ఫినిష్డ్ 80,000. ఓకేనా? దీన్నే మనం క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఏమంటాం దాన్ని? అంటే ఈ పీరియడ్లోనే రా మెటీరియల్ ప్రాసెసింగ్ మొదలయ్యి ఇంకా కంప్లీట్ అవ్వని వాటిని ఏమంటున్నాం? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రాసెసింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది ఈ ఇయర్లోనే బిగినింగ్లోనే స్టార్ట్ అయింది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి ఫినిష్డ్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? ఈ పీరియడ్లోనే ప్రాసెసింగ్ మొదలయ్యి ఈ పీరియడ్లోనే కంప్లీట్ అయినా ఉండొచ్చా? లేదు. ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ కూడా ప్రొడక్షన్ జరిగింటే లాస్ట్ ఇయర్ కూడా క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయా ఉండవా? అవి ఈ పీరియడ్లో కంప్లీట్ చేసి ఉండొచ్చా లేదా? ఎస్. ఏం కంప్లీట్ చేసి ఉండొచ్చు? ఓన్లీ రిమైనింగ్ పార్ట్ ఒక్కడే కంప్లీట్ చేసి ఉండొచ్చా లేదా? నేను 2025లో ఒక పని చెప్తా, 1000 యూనిట్స్ డబ్ల్యూఐపి ఉండే, దానికి 50% వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. దాని కాస్ట్ ఎంత అంటే 22,500. లాస్ట్ ఇయర్ 1000 యూనిట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాని మీద వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 50%. దాని కాస్ట్ ఎంత? 22,500. ఇప్పుడు ఆ 1 క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్తగా విని చెప్పండి. ఈ 22,500 ఈ 1 lakh ఉందా లేదా? చెప్పండి. చెప్పారంటే మాత్రం మామూలు 1 lakh అంటే ఏంటి అని చెప్పాను, ఆలోచించి చెప్పండి నాకు. 1 lakh అంటే ఏం చెప్పండి. అది ఇయర్ కాస్ట్ అని చెప్పానా? ప్యూర్లీ ఈ 26లోనే ఇన్కర్ చేసిన కాస్ట్ అని చెప్పానా? ఏం చెప్పాను? మరి అదే కదా ఇక్కడ రాసింది 2026 కింద కదా నేను రాసింది అక్కడ 1 lakh అనేది. 1 lakh అనేది 2026లో ఇన్కర్ చేసిన కాస్ట్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు ఆ 1 lakhలో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ డబ్ల్యూఐపి ఏదైతే ఉందో అది ఇందులో ఉందా లేదా అని అడిగాను. అది క్వశ్చన్. చెప్పండి, ఉందా లేదా? లేదు బాబు. ఎందుకు? ఎందుకంటే నేనేమన్నా 26లో ఇన్కర్ చేసిన కాస్ట్ మాత్రమే 1 lakh అని చెప్పినా లేదా? ప్యూర్లీ 26 1st January నుంచి 31st December వరకు ఇన్కర్ చేసిన కాస్ట్ మాత్రమే 1 lakh ఉందని చెప్పినా లేదా? మరి అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే ఇన్కర్ చేశారో ఆ 22,500 ఇందులో ఎందుకు ఉంటుంది మరి? అవునా కదా? కానీ మీరు మొదట ప్రాసెస్ చేసింది ఏవి? 1000 కదా. 1000లో బ్యాలెన్స్ 50% వరకు కంప్లీట్ చేస్తారా లేదా? ఆ 50% ఈ పీరియడ్లో ఇన్కర్ చేసి ఉంటారా లేదా? మరి ఆ 50% కాస్ట్ అందులో ఉంటుందా లేదా? 1 lakh ఉంటుంది సార్. మరి అది సగం కాస్టే కదా, అది ఫినిష్ అయింది లేదా? మరి దానికి ఇంకేం యాడ్ చేయాలి నేను? లాస్ట్ ఇయర్ కూడా 50% ఇన్కర్ చేశారు కదా సార్, అది కూడా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? టోటల్ ఎంత అయిందో దానికి తెలుస్తుందా లేదా? అందుకనే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేస్తున్నాం?
యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? తర్వాత ఈ క్లోజింగ్ డబ్ల్యూఐపి ఎందుకు మైనస్ చేస్తున్నాం? ఎందుకంటే వెరీ సింపుల్ సార్, ఈ పీరియడ్లో స్టార్ట్ చేసి ఇంకా ఈ పీరియడ్కి ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈ 1 lakh అది ఉందా లేదా? ఉంది సార్. మరి దాన్ని తీసేస్తేనే కదా మొత్తం కంప్లీట్ అయిన కాస్ట్ వస్తుందా లేదా? అందుకనే లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి. సో ఓపెనింగ్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే సింపుల్గా ఈ పీరియడ్ ఫ్యాక్టరీ కాస్ట్లో అది ఉండదు కాబట్టి దాని కాస్ట్, అందుకే దాన్ని యాడ్ చేస్తేనే కదా మొత్తం కంప్లీట్ అయిన కాస్ట్ తెలిసేది. ఎందుకంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళు ఇయర్ ఫస్ట్ ప్రాసెస్ చేసేది ఏంటి? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే బ్యాలెన్స్ వర్క్ ఎంతైతే ఉందో అది ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తారా లేదా? ఆ కాస్ట్ ఇందులో ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ ఎంతైతే పని జరిగిందో ఆ కాస్ట్ ఇందులో ఉండదు. అందుకని దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అయిందా? తర్వాత ఈ పీరియడ్లో కూడా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రా మెటీరియల్ ప్రాసెస్ చేయడం మొదలు పెడతారా లేదా? అవి ఇంకా కంప్లీట్ కాలేదు ఎండ్ ఆఫ్ ద పీరియడ్. మరి వాటిని ఏం చేయాలి? ఈ పీరియడ్ కాస్ట్ 1 lakh ఉంటుందా లేదా? దాన్ని ఏం చేయాలి? తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? ప్యూర్లీ కంప్లీట్ అయిన కాస్ట్ వస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. అందుకనే ఓపెనింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేస్తాం, క్లోజింగ్ డబ్ల్యూఐపి మైనస్ చేస్తాం అన్నమాట. అది లాజిక్ దానికి. అర్థమైందా లాజిక్? ఎస్. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను ఫుల్ ఫార్మాట్ ఇస్తాను కదా కంప్లీట్గా, అక్కడ మళ్ళీ ఇంకోసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైనా అర్థమైందా నేను చెప్పిన లాజిక్? ఎందుకు ఓపెనింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేస్తాము, ఎందుకు క్లోజింగ్ మైనస్ చేస్తున్నామని? ప్రాబబ్లీ కొంచెం అర్థమైతే పర్లేదు, ఏం అర్థం కాకపోయినా పర్లేదు. నెక్స్ట్ క్లాస్లో ఫుల్ కాస్ట్ షీట్ అని ఇస్తాను కదా, విత్ ఫిగర్స్ అక్కడ అర్థమవుతుంది. రైట్. సో ఒక్కసారి మీకు ఇది రివైజ్ చేశాను. ఓకే, దీన్ని ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఫార్మాట్లో మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట. అంటే ఎలా మీకు మెటీరియల్లో ప్రజెంట్ చేస్తారో అలా ప్రజెంట్ చేస్తాను. రైట్. సో ఈరోజు నేను కవర్ చేసింది ఏంటి చెప్పండి ఒకసారి? బ్రేకప్ ఇచ్చాను అంతే. దేనికి బ్రేకప్ ఇచ్చాను సార్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి బ్రేకప్ ఇచ్చాను అంతే. దట్ ఈస్ వాట్ హ్యావ్ డన్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రైట్. సో టుమారో విల్ బి కవరింగ్ ది ఎంటైర్ కాస్ట్ షీట్. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా న్యూమరికల్స్ చేద్దాము. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.